కావలి మండలం చౌదరిపాలెంలో కొలేందుకు సిద్ధంగా ఉన్న నిరుపయోగంగా ఉన్న వాటర్ ట్యాంకు దెబ్బతిన్న పిల్లర్లు శిథిల ట్యాంకులతో పొంచి ప్రమాదం నివాసాల మధ్య కొలేందుకు సిద్ధంగా ఉన్న ట్యాంకులు ప్రమాదమని తెలిసిన పట్టించుకోని అధికారులు నాడు గ్రామాలకు నడిబొడ్డిన గ్రామాల దాహాన్ని తీర్చిన ఓవర్ హెడ్ ట్యాంకులు శిథిల అవస్థకు చేరుకుని మరి ప్రమాదకరంగా ఉన్న నివాసాల మధ్యన కొలేందుకు సిద్ధంగా ఉన్న ట్యాంకులతో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు భయాందోళన చెందుతున్నారని చౌదరిపాలో నివాసాల మధ్య 40 సంవత్సరాల క్రితం నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ పిల్లలు పూర్తిగా దెబ్బతిని కూలేందుకు సిద్ధంగా ఉండడంతో గ్రామాల్లో మరో వాటర్ ట్యాంకులు నిర్మించి ప్రారంభించారు. కానీ నాటి నుండి నేటి వరకు శిథిల ట్యాంకు తొలగించకపోవడంతో ఎప్పటి కూలి నివాసాలపై పడుతుందని ఆ ప్రాంతవాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ విషయంపై అనేక మార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళగా పట్టించుకోవడం లేదని ప్రమాదాలు జరిగే ప్రాణ నష్టం వాటిల్లితే గాన్ని పట్టించుకోరా అంటూ పాలకులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పాలకులపై స్పందించి మండలంలో వ్యవస్థలో నిరుపయోగంగా ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకులు గుర్తించి తొలగించి గ్రామీణ ప్రాంత వాస్తువులు కోరుతున్న ఎన్నిసార్లు వినియోగించినా పట్టించుకోవటం లేదని మండువ శ్రీనివాసులు చౌదరిపాలెము 40 సంవత్సరాల నాటి ఓవర్ హెడ్ ట్యాంకు పిల్లల్లో దెబ్బతిని కూలేందుకు సిద్ధంగా ఉండడంతో నాటు ట్యాంకు కూలుతుందని దీన్ని తొలగించాలని మార్లు అధికారులు పట్టించుకొని విమర్శలు వెళ్తున్నాయి. ఈ ట్యాంకు కూల్చివేసి గ్రామస్తులు రక్షణ కల్పించి కంటి రమేష్ బాబు చౌదరిపాలెం ట్యాంకు పిల్లర్లు పూర్తిగా ట్యాంకు దెబ్బతిన్నాయని కూడా ప్రమాదం ఉందని పాలకులపై ఈ చొరవ తీసుకొని ట్యాంకును కూల్చివేయాలి. ట్యాంక్ పడేయాలి 2 సంవత్సరాల నుంచి అంటున్నారు. క్యాన్లు కదా వీళ్ళు క్యాన్లు అంటారు.